దేశమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి మే మాసం 2025 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, స్థితిగతులు ఏంటి చూసినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ మే మాసం 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా లేదు అని చెప్పలేం. కొంతమేర శని భగవాని అశుభ దృష్టి కన్నా కూడా బుధ భగవానుడు, రవి, అలానే గురువు కూడా మంచి చేసేదానికి మీకు సానుకూలంగా ఏర్పడుతుంది. అది ఎప్పుడు? మే 15వ తారీఖు తర్వాత సానుకూలంగా ఉంది. అప్పుడు మీరు వ్యాపార నిమిత్తం కానీ, కొత్తగా ఏదన్నా వ్యాపారం పెట్టాలన్నా, ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో అయినా, సాఫ్ట్వేర్ రంగంలో అయినా, బ్యాంకింగ్ జాబ్స్ ఏమైనా ఉంటే కూడా మీకు సానుకూలంగా కనబడుతూ ఉంది మే 15వ తారీఖు తర్వాత. అలానే వీటితో పాటు మీకు ఇంకా కూడా చాలా సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. జాబులో వెసులుబాట్లు, కొత్తగా జాబు కావాలనుకున్న వారికి కూడా సానుకూలంగా ఉంది. అలానే విదేశీయాలకు వెళ్ళాలనుకున్న వారు, చదువుకోవడానికి కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, విదేశానికి వెళ్ళాలనుకున్న వారికి కూడా సానుకూలంగా కనపడుతూ ఉంది. అవన్నీ ఎప్పుడు అంటే కనుక 22వ తారీఖు మే మాసం 2020 సంవత్సరం తర్వాత సానుకూలంగా ఉన్నాయి. అయితే మనకి ఈ పుష్కరాలు కూడా మే 15వ తారీఖు నుంచి ఆరంభమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే కనుక పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషంతో ఇబ్బంది పడేటువంటి వారు, నరదిష్టి నరప్రవాహంతో బాధపడేవారు, అలానే ప్రకృతి నుంచి వైపరీత్యాలు వచ్చేటువంటి వారు, అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వీరందరూ కూడా సముద్రం నది స్నానం ఆచరించడం, అలాంటి చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా సముద్ర స్నానం ఆచరించడం, ఈ యొక్క ధనుసు రాశి వారందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క పెద్దల కార్యక్రమాలు చేయడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి కనపడుతుంది. అలానే దెయ్యాలు, భూతాలు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం, చేతబడు ఇలాంటి చేయించబడి బాధపడుతున్నారా? ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి వారందరూ కూడా సముద్రం నది స్నానం ఆచరించడం ద్వారా ఇవి కూడా సానుకూల పరిస్థితికి ఏర్పడి తగ్గుముఖం పట్టేందుకు ఆస్కారం కనబడుతూ ఉంది. ముఖ్యంగా కొత్తగా ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే సానుకూలంగా ఉంది. కాబట్టి 15వ తారీఖు తర్వాత వ్యాపారం మొదలుపెట్టండి. ఈ పుష్కర కాలంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక పుష్కరాలు అయిపోయిన తదనంతరం మీరు విదేశాన్ని ప్రయత్నం చేయండి. అలానే ఈ యొక్క ఏదైతే ధనుస్సు రాశి ఉందో ఈ ధనుస్సు రాశి వారికి అన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగా కనబడుతున్నాయి. కాబట్టి రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ ఎవరైనా అడుగు పెట్టాలనుకుంటే కనుక 12వ తారీఖు తర్వాత మీరు అడుగు పెట్టండి. అలానే ఇంకా కూడా మీకు సానుకూలంగా ఏర్పడాలంటే కనుక గ్రహాల నుంచి ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని రకాల రంగాల్లో కూడా రాణించేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. అలానే నరదిష్టి నరప్రభావం అయితే ఖచ్చితంగా మీకు ఉంది. కాబట్టి ప్రతినిత్యం కూడా మీరు నువ్వులు ఒక చిటికెడు తీసుకొని తల చుట్టూతా తిప్పుకోండి. మీకు నరదిష్టి నరప్రభావం కూడా తగ్గుతుంది. అలానే ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ నిమ్మకాయని మన తల చుట్టూతో 7 టైమ్స్ తీసేసి ఆ నిమ్మకాయ 4 బద్దలుగా కోసేసి ఆ ఒక్కొక్క బద్ద 5 గోర్లకి రుద్దండి. చేతికి 2, కాలుకి 2 బద్దలు రుద్దేసి ఆ బద్దలు ఎక్కడైనా దూరంగా, రోడ్డుకి దూరంగా, ఇంట్లో కాకుండా రోడ్డుకి విరువైపులా అంటే చెట్లుగా పొదలుగా ఉన్న చెట్ల వద్దన అవి వేయచ్చు. ప్రతిరోజు కూడా ఈ రెమెడీ చేయొచ్చు. ఇదొకటి చేయండి. అలానే తేనె ఏదైతే తేనె ఉంటుందో ఆ తేనె తీసుకొని తవలపాకులు రసం ఆ తేనెలో కలిపేసి, తులసి రసం ఆ తేనెలో కలిపేసి, కుంకుమ పువ్వ ఆ తేనెలో కలిపేసి, పన్నీరు ఆ తేనెలో కలిపేసి ఏదైతే నాగపటికలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయము లేదా కుమారస్వామి ఆలయము లేదా శివాలయంలో శివ భగవానునికి అభిషేకం చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు సానుకూలమైనటువంటి గ్రహాల అనుకూలత మీకు లభిస్తుంది. కాబట్టి ఈ పరిహారం చేయండి. అలానే పిండి రొట్టెలు ఏవైతే ఉన్నాయో మల్టీగ్రెయిన్ పిండి అని ఉంటుంది. 4-5 రకాల ధాన్యాలు, చిరుధాన్యాలు కలిపి చేసినటువంటి పిండి ఏదైతే ఉందో ఈ పిండితో చేసినటువంటి రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా ఏదైనా గురువారం రోజున ఆవుకు తినిపించడం ద్వారా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలానే మీకు ఇంకా కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతోంది. గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా చేయాలి. ఈ నెంబర్ వచ్చేసి 4344 294 అనే ఈ నంబర్ని ప్రతిరోజు కూడా 230 సార్లు మీరు పారాయణం చేయండి. ఎలా చేయాలి అంటే కనుక
చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదన్నా జామ పండు అరటి పండు లాంటివి కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసేసి ఆ తనంతరం మీరు ఇవన్నీ కూడా భుజించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులు గ్రహరీత్యా దోషాలు అన్నీ తొలగిపోయేటి సానుకూలమైన పరిస్థితికి ఏర్పడేదానికి ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ధనుస్సు రాశి వారికి కూడా ఈ మే మాసం 2020 సంవత్సరంలో అదృష్టవంతులేదానికి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి జై శ్రీమన్నారాయణ.